హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బే ద గౌరవ్ తివారీ మిస్టరీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే భారతదేశంలో ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయినటువంటి గౌరవ్ తివారీని చూపించడం జరుగుతుంది. అయితే అలాంటి వ్యక్తి 2016లో చనిపోవడంతో అతని బాడీని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ఉంటారు. అతనికి పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి డాక్టర్ అతన్ని చూసి, ఇతను ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ కదా, ఇతనికి ఏమైంది అని అంటూ ఉంటాడు. ఇక్కడ ఈ వెబ్ సిరీస్ టైటిల్ పడుతుంది. స్టోరీ కూడా 10 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. 2006వ సంవత్సరంలో తివారీ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి తన ఫ్రెండ్ వాళ్ళ అవ్వాల ఇంట్లో పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళందరూ కూడా దెయ్యంతో మాట్లాడాలి అని ఒక ఓజో బోర్డ్ ని ప్లే చేస్తూ ఇక్కడ ఎవరైనా దెయ్యం ఉన్నారా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ అక్కడ ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. సరిగ్గా అదే సమయంలో ఈ తివారీ దెయ్యం పట్టిన వాళ్ళలాగా మాట్లాడుతూ, అక్కడ చనిపోయిన అవ్వలాగా మాట్లాడుతూ, నేను ఈ ఇంటిని చాలా శుభ్రంగా చూసుకునేదాన్ని, మీరు ఈ ఇంటిని మొత్తం కూడా చెత్త చేస్తున్నారు, బయట గార్డెనింగ్ కూడా పాడు చేసేశారు అని ఒక ముసలవ్వలాగా చాలాసేపు మాట్లాడిన తర్వాత సడన్ గా నవ్వి అక్కడున్న వాళ్ళందరినీ చూసి, ఏంటి నమ్మేశారా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి తివారీ ఫ్రెండ్స్ వెంటనే తివారీని చూసి, ఏంటి నువ్వు కామెడీ చేసావా, మేము నిజంగానే నీకేదో అయింది అనుకున్నాం అని అంటూ ఉంటారు. ఆ తర్వాత పార్టీ అయిన తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఆ ఇంట్లో చనిపోయినటువంటి ముసలవ్వ మనవాడ తివారీ దగ్గరికి వచ్చి, ఏంటి తివారీ నువ్వు నిజంగానే యాక్టింగ్ చేసావా, నాకెందుకు అది నమ్మబుద్ధి కావడం లేదు, మా అవ్వ బ్రతికి ఉన్నప్పుడు నన్ను ఏ పేరుతో పిలిచేదో నువ్వు ఆ పేరుతో పిలిచావు అని అంటాడు. ఆ మాటలు విన్న తివారీ, నువ్వు బాగా గుర్తు చేసుకో, ఏదో ఒక రోజు ఆ పేరు నాకు చెప్పేసే ఉంటావు, లేదంటే ఆ పేరుతో నేను ఎలా పిలవగలను అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి అవ్వ మనవడం మాత్రం తివారీని చూసి, లేదురా, ఆ పేరు గురించి ఎవరికీ తెలియదు, మా అవ్వ నన్ను ఆ పేరుతో పిలుస్తుంది అని మీ ఎవ్వరికీ కూడా నేను చెప్పలేదు. అదేవిధంగా నువ్వు మాట్లాడిన సమయంలో మా అవ్వ బ్రతికి ఉన్నప్పుడు చెయ్యి వంకరగా పెట్టుకుని మాట్లాడుతూ ఉండేది, నువ్వు కూడా సేమ్ అదే విధంగా చెయ్యి వంకరగా పెట్టి మాట్లాడావు, నాకెందుకు చాలా డౌట్ గా ఉంది, నీ లోపల ఏదో జరుగుతున్నట్లుగా ఉంది, ఒకసారి చెక్ చేయించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలో ఉన్నటువంటి తివారీ మాత్రం మన శరీరంలోకి దెయ్యం వచ్చిందా ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత తివారీ తను పైలట్ కావాలని కోరిక కావడంతో ఒకరోజు పైలట్ ని పైకి తీసుకుని వెళ్లి ట్రయల్స్ వేస్తూ ఉంటాడు. ఆ సమయంలో సడన్ గా ఆ ఫ్లైట్ ఆగిపోతుంది. దాంతో ఇప్పుడు ఎలా ల్యాండ్ చేయాలి అని చాలా ఇబ్బంది పడుతూ భయపడుతూ ఉంటాడు. అలా తివారీ చాలా భయపడుతూ వెంటనే కంట్రోల్ రూమ్ తో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించగా ఆ కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోతుంది. దాంతో తివారీ చాలా భయపడిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఫ్లైట్ బ్యాక్ సీట్ లో ఉన్నటువంటి కెప్టెన్ మన తివారీని చూసి ఏ బటన్ నొక్కాలో ఎప్పుడు ఏది ప్రెస్ చేయాలో అని చెప్పి సేఫ్ గా ఆ ఫ్లైట్ కింద ల్యాండ్ అయ్యేలాగా మన తివారీకి సలహాలు ఇస్తూ ఉంటాడు. అలా ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత తివారీ వెంటనే వెనక్కి తిరిగి చూడగా బ్యాక్ సీట్ లో ఎవ్వరూ కూడా కనిపించరు. దాంతో తను వెంటనే కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్లి, నేను పైకి వెళ్ళినప్పుడు నాకు కమ్యూనికేషన్ కట్ అయిపోయింది, మీతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించాను కానీ మీతో నేను కమ్యూనికేట్ చేయలేకపోయాను, ఆ ఫ్లైట్ లో నాతో పాటు ఎవరు వచ్చారు అని అడుగుతాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం తివారీని చూసి, ఆ ఫ్లైట్ లో మీరు తప్ప మరెవరూ వెళ్ళలేదు అని అంటారు. దాంతో తివారీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఇంతకుముందు ఆ ఫ్లైట్ ని ఎవరు నడిపే వాళ్ళు అని అడుగుతాడు. దానికి వాళ్ళు సమాధానం చెప్తూ, ఇంతకుముందు ఆ ఫ్లైట్ ని ఒక కెప్టెన్ నడుపుతూ ఉండేవాళ్ళు, ఆ కెప్టెన్ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది అని చెప్తారు. దాంతో తివారీ, బహుశా ఆ కెప్టెనే మనకు సహాయం చేయడం కోసం వచ్చినట్లుగా ఉన్నాడు, అంటే మనకు దెయ్యాలు కనిపిస్తున్నాయి, నిజంగానే నాకు దెయ్యాలు కనిపిస్తున్నాయో లేదో మరొకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. దాంతో తివారీ వెంటనే దీని గురించి తెలుసుకోవాలి అని ఒక పారానార్మల్ యాక్టివిటీ క్లాస్ జరుగుతూ ఉండగా అక్కడికి వెళ్లడంతో వాళ్ళు తివారీని వెంటనే ఒక ప్లేస్ దగ్గరికి పంపించి అక్కడ జరుగుతున్నదంతా కూడా వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. అలా తివారీ లోపలికి వెళ్ళగా అక్కడ ఉన్న దెయ్యాలు మొదట్లో తివారీ మీద అటాక్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే తివారీ మాత్రం వాటిని చూసి, నేను మీకు సహాయం చేయడం కోసం వచ్చాను అని చెప్పి చాలా మంచిగా వాటితో మాట్లాడుతూ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తివారీకి నాకు నిజంగానే దెయ్యాలు కనిపిస్తున్నాయని కన్ఫర్మ్ చేసుకుంటాడు. దాంతో తను వెంటనే బయటకు వచ్చి అక్కడ పారానార్మల్ యాక్టివిటీ క్లాస్ తీసుకుంటున్నటువంటి ఆ ప్రొఫెసర్ ని కలిసి నాకు దెయ్యాలు కనిపిస్తున్నాయి అని చెప్తూ ఉంటాడు. ఆ
మాట విన్న ప్రొఫెసర్ తివారీని చూసి, నీ దగ్గర ఒక అద్భుతమైన టాలెంట్ ఉంది, దీన్ని నువ్వు ఒక ప్రొఫెషన్ గా తీసుకోవచ్చు కదా అని సలహా ఇస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తివారీ ఫ్లై చేసినటువంటి ఫ్లైట్ లో తనతో పాటు ఎవరో ఉన్నారు అని చెప్పి ఉంటాడు కదా. ఆ విషయం గురించి మాట్లాడడం కోసం పై అధికారులు తనని పిలిచి మాట్లాడుతూ, నువ్వేమైనా మందు తాగి ఫ్లైట్ ఎక్కావా అని అడుగుతారు. అయితే తివారీ మాత్రం నేనేమీ మందు తాగలేదు, నిజంగానే నా ఫ్లైట్ లో ఎవరో ఒక వ్యక్తి కూర్చున్నాడు, ఆ వ్యక్తిని నేను కల్లారా చూశాను అని చెప్తూ ఉంటాడు. దాంతో పై అధికారులు వెంటనే ఈ తివారీని చూసి, ఇతనికి ఏదో మెంటల్ ఇష్యూ ఉన్నట్టు ఉంది, ఇతను పైలట్ అవడానికి అర్హుడు కాదు అని పైలట్ ట్రైనింగ్ నుంచి అతన్ని డిస్క్వాలిఫై చేసి పంపించేస్తారు. దాంతో తివారీ వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, నేను పైలట్ అవ్వకుండా నన్ను డిస్క్వాలిఫై చేశారు, అందుకే నేను పారానార్మల్ యాక్టివిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అంటాడు. ఆ మాటలు విన్న తివారీ ఫాదర్ మాత్రం, ఇంత చదువుకుని దెయ్యాలను పట్టుకుంటా అని ఊరూరో తిరుగుతావా అంటూ చాలా సీరియస్ గా మాట్లాడుతూ, నువ్వేమీ చేయనవసరం లేదు, వెంటనే రేపటి నుంచి మన ఫ్యాక్టరీకి వచ్చి అక్కడ నేను చెప్పిన పని అంతా కూడా చెయ్యని అంటాడు. దాంతో ఆ తివారీ చేసేదేమీ లేక ఆ తర్వాత రోజు వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళగా, ఆ రోజు తివారీ భోజనం చేస్తూ ఉన్న సమయంలో ఒక పేపర్ ని చదువుతూ ఉంటాడు. అయితే ఆ పేపర్ లో ఒక ఊర్లో ఉన్న హాస్టల్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని, ఆ తర్వాత ఆ వ్యక్తి దెయ్యంగా మారి ఆ హాస్టల్లో చాలా మంది మీద అటాక్ చేస్తున్నాడు అని రాసి ఉంటుంది. దాంతో ఆ విషయం తెలుసుకున్న తివారీ వెంటనే అక్కడికి బయలుదేరాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత తివారీ అతి కష్టం మీద ఆ హాస్టల్ దగ్గరికి వెళ్లి, నేను ఆ రూమ్ లో దెయ్యం ఉందో లేదో ఇన్వెస్టిగేషన్ చేస్తాను, మీరు పర్మిషన్ ఇవ్వండి అని అంటాడు. అయితే ఆ వార్డెన్ మాత్రం తివారీని చూసి, లేదు, ఇప్పుడు ఆ రూమ్ అంతా కూడా పోలీస్ ల్యాండ్ ఓవర్ లో ఉంది, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని అంటారు. అయితే తివారీ మాత్రం కొద్దిసేపటి తర్వాత నేను వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తాను అని కొన్ని డివైజులు తీసుకుని ఆ రూమ్ దగ్గరికి వెళ్లి వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి, ఈ ఇంట్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు, అది కేసు అయి ఉండడంతో ఈ ఏరియా అంతా కూడా పోలీస్ ల్యాండ్ ఓవర్ లో ఉంది, మా పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావని ఆ తివారీని కొట్టి అక్కడి నుంచి బయటికి తరిమేస్తారు. ఆ తర్వాత తివారీ వెంటనే జరిగిందంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పడంతో వాళ్ళందరూ కూడా తివారీని చూసి, ఎందుకు మా దగ్గర అబద్ధాలు చెప్తున్నావు అంటే నవ్వుతూ ఉంటారు. ఆ సమయంలో తివారీ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి నిహారిక మాత్రం తివారీని చూసి, నువ్వు దీన్ని సిన్సియర్ గా ఒక ప్రొఫెషన్ గా తీసుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది. అదే సమయంలో తివారీ మరో ఫ్రెండ్ అయినటువంటి మేఘాకి మాత్రం ఈ పారానార్మల్ యాక్టివిటీలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. దాంతో తివారీ తన ఫ్రెండ్స్ అయినటువంటి నిహారిక మరియు మేఘాతో కలిపి ఇంకా మరి కొంతమందిని తన టీమ్ లోకి తీసుకుని ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ సొసైటీని స్థాపించాలి అనుకుంటూ ఉంటాడు. మరో పక్క మాలిని అనే ఒక మహిళను చూపించగా, తను తన ఇంట్లో ఉన్న సమయంలో తన మీద దెయ్యం అటాక్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ మాలిని హస్బెండ్ బయటికి వెళ్లిన సమయంలో మాలిని ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఆ సమయంలో మాలిని కుక్క చాలా విచిత్రంగా అరుపులు అరుస్తూ ఉంటుంది. దాంతో మాలిని వెంటనే ఆ కుక్కను వెతుక్కుంటూ కుక్క బెడ్ కిందకి వెళ్లి ఉండడంతో మాలిని వెంటనే బెడ్ కిందకి చూడగా అక్కడ కుక్క చాలా భయపడిపోతూ ఉంటుంది. అయితే ఆ కుక్క పక్కన దెయ్యం కనిపించడంతో మాలిని చాలా భయపడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క తివారీ తన టీంలోకి రాజన్ అనే ఒక వ్యక్తిని కూడా చేర్చుకుంటాడు. ఆ రాజన్ ద్వారానే తివారీకి ఆ మాలిని కేసు గురించి తెలిసి వెంటనే వీళ్ళందరూ కూడా మాలిని ఇంటి దగ్గరికి వెళ్లి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తూ ఉండగా బ్యాటరీ మొత్తం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటుంది. అది చూసిన తివారీకి ఇక్కడ ఖచ్చితంగా దెయ్యం ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో మాలిని తివారీని చూసి తనని ఆ దెయ్యం ఏ విధంగా బాధపడుతుందో అవన్నీ కూడా చెప్తూ, ఈ దెయ్యం మమ్మల్ని దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ విధంగానే ఇబ్బంది పెడుతుంది అని అంటూ ఉంటుంది. దాంతో తివారీ ఈ ఫ్లాట్ ని వాళ్ళకి ఎవరు అమ్మారో అని తెలుసుకుని ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ బ్రోకర్ తివారీని చూసి, ఇంతకుముందు ఆ ఇంట్లో అమిత్ అనే ఒక యువకుడు ఉండేవాడు, తను లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల తన మీద పెట్రోల్ పోసుకుని తనకు తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, తను అలా చనిపోయిన తర్వాత ఆ ఇంటిని వీళ్ళకి అమ్మేశాను అని అంటాడు. దాంతో తివారీ వెంటనే ఆ బ్రోకర్ ని కూడా మాలిని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చి మళ్ళీ అక్కడ దెయ్యం ఉందో లేదో అని చెక్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో తివారీకి అక్కడికి దెయ్యం వస్తున్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ సమయంలో దెయ్యం అక్కడికి వచ్చి ఆ తివారీ చేయి పట్టుకుని లాగుతూ ఉంటుంది. అక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ పూర్తవుతుంది. రెండవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో జర్నలిస్ట్ అయినటువంటి ఐశ్వర్య అసలు తివారీ ఎలా చనిపోయాడు అని తివారీ ఫ్రెండ్స్ అందరినీ కూడా కలిసి ఎంక్వైరీ చేస్తూ, మీరు నిజాలే చెప్పండి, దాని ద్వారా నేను ఈ తివారీ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను అని అడుగుతూ ఉంటుంది. దాంతో తివారీ ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడే మళ్ళీ స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఎక్కడైతే మాలిని ఇంటి దగ్గర తివారీ అండ్ టీం దెయ్యం కోసం వెయిట్ చేస్తున్న సమయంలో దెయ్యం వచ్చి తివారీ చేయి పట్టుకుని లాగింది కదా. ఆ సమయంలో తివారీ పైనుంచి కింద పడిపోబోతూ ఉండగా తన టీం మెంబర్స్ వెంటనే తనని కాపాడుతారు. తివారీ వెంటనే తన ఫ్రెండ్స్ ని చూసి నన్ను దెయ్యం లాగింది అని చెప్తూ ఉంటాడు. అయితే అక్కడే ఉన్న బ్రోకర్ మాత్రం ఈ తివారీ నా దగ్గర నాటకాలు ఆడుతున్నాడు, దెయ్యం లేదు గియ్యం లేదు అనుకుంటూ ఉంటాడు. దాంతో తివారీ తన ఫ్రెండ్స్ ని మరియు ఆ బ్రోకర్ ని చూసి, మీరు నేను చెప్పే మాటలు నమ్మడం లేదు కదా, ఒకసారి నా చెయ్యిని చూడండి, ఆ దెయ్యం లాగింది అని చూపిస్తాడు. అప్పుడే ఆ చెయ్యి మీద దెయ్యం లాగడంతో గాయం కూడా అయి ఉంటుంది. అది చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. మరోపక్క తివారీ
పేరెంట్స్ మాత్రం తివారీని చూసి నువ్వు అంత పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఈ పనులు ఎందుకు చేస్తున్నావు, ఏదైనా మంచి జాబ్ చేసుకోవచ్చు కదా అని తిడుతూ ఉంటారు. ఆ తర్వాత రోజు మేఘాకి మళ్ళీ ఆ మాలిని ఫోన్ చేసి మీరు వెంటనే మా ఇంటి దగ్గరికి రండి అని చెప్పడంతో తివారీ వెంటనే తన టీమ్ తో అక్కడికి బయలుదేరి వెళ్తాడు. ఆ సమయంలో మాలిని ఇంట్లో ఉన్న కుక్క ఆరోగ్యం బాగా చెడిపోయి ఉంటుంది. అక్కడ వచ్చినటువంటి తివారీ అండ్ టీమ్ కి ఇక్కడ దెయ్యం ఉంది అని వాళ్ళ డివైజుల సహాయంతో తెలుసుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మాలిని ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో మాలిని హస్బెండ్ అయినటువంటి విక్రమ్ ఆ ఫోన్ లిఫ్ట్ చేయబోతాడు. కానీ అది వేడిగా ఉండడంతో ఫోన్ కింద పడేయడంతో పక్కనే ఉన్నటువంటి తివారీ వెంటనే కర్చీఫ్ సహాయంతో ఆ ఫోన్ ని పట్టుకుని లిఫ్ట్ చేస్తాడు. అయితే ఆ ఫోన్ లో హలో అని చెప్పి వెంటనే కట్ అయిపోతుంది. ఆ వెంటనే విక్రమ్ కుక్కకి ఆరోగ్యం బాగా పాడైపోవడంతో కుక్కని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో ఉన్న వాషింగ్ మెషిన్ మరియు టీవీ మిక్సీలన్నీ కూడా ఆటోమేటిక్ గా ఆన్ అవుతూ ఉండడంతో అది చూసినటువంటి మాలిని చాలా భయపడిపోయి కింద పడిపోతుంది. అలా కింద పడిపోయినటువంటి మాలిని దగ్గరికి నల్లటి ఆకారంలో ఉన్నటువంటి ఏదో ఒక రూపం వచ్చి తన చెవిలో ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ ఆ నల్లటి ఆకారం మాలిని చెవిలో ఏం చెప్పింది అన్నది మాత్రం ఇక్కడ రివీల్ చెయ్యరు. తర్వాత తివారీ వెంటనే ఆ ఇంట్లో ఇంతకు ముందు 2 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి అమిత్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. అమిత్ ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించాడని, కాకపోతే అమిత్ ప్రేమించినటువంటి అమ్మాయి అమిత్ ఫ్రెండ్ తో శారీరక సంబంధం పెట్టుకుంది అని తెలుసుకున్నటువంటి అమిత్ ఇంటికి వచ్చేసి తను ఆ బాధను భరించలేక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని తెలుస్తుంది. అలా జరిగిందంతా తెలుసుకున్న తివారీ వెంటనే మాలిని దగ్గరికి వచ్చి 2 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి అమిత్ ఇంతవరకు చాలా ప్రశాంతంగానే ఉన్నాడు, కానీ సడన్ గా ఎందుకు ఇంత వైలెంట్ గా అయ్యాడో మీరే చెప్పాలి, మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మాలిని ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉండడంతో అప్పుడు తివారీ ఆ మాలిని చూసి నువ్వు చెప్పడానికి భయపడుతున్నట్లుగా ఉన్నావు, నువ్వు ఎవరితోనో ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నావు అని అంటాడు. ఆ మాటలు విన్న మాలిని ఆశ్చర్యంగా తివారీని చూస్తూ ఉంటుంది. తివారీ ఆ మాలిని చూసి ఈ విషయం నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా, ఇంతకుముందు ఒకసారి నీకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆ ఫోన్ నెంబర్ అమ్మాయి పేరుతో సేవ్ చేసుకుని ఉన్నావు, కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎవరో మగ వ్యక్తి హలో అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు, అప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది, ఎవరో ఆ అబ్బాయి నిజం చెప్పు అని అడుగుతాడు. దాంతో మాలిని అప్పుడు నిజం చెప్పడం మొదలు పెడుతూ ఆ తివారీని చూసి తను ఎవరో కాదు, నా హస్బెండ్ అయినటువంటి విక్రమ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండే, నా హస్బెండ్ అయినటువంటి విక్రమ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే నేను తనకి ఫోన్ చేస్తాను, తన్ని మా ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం కూడా చాలా సంతోషంగా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటాం, ఆ సమయంలోనే ఈ అమిత్ ఆత్మ మా మీద దాడి చేయడం మొదలు పెట్టింది అని అంటుంది. అదేవిధంగా ఇంతకు ముందు మాలిని కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కూడా తన చెవి దగ్గరికి ఆ ఆత్మ వచ్చి మాట్లాడుతూ నువ్వు పెద్ద వేసివి అని చెప్పి ఉంటాడు. అలా జరిగిందంతా చెప్తున్నటువంటి మాలిని తివారీని చూసి నేను చేసింది తప్పే, ఇక మీదట అలాంటి తప్పు చేయను, కానీ నా కుక్క ఏం చేసింది, దాని ఆరోగ్యం మళ్ళీ ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే వచ్చేలాగా చెయ్యండి అని అడుగుతూ ఉంటుంది. తివారీ వెంటనే మాలిని చూసి నువ్వు నీ కుక్క కోసం ఇంత తాపత్రయపడుతున్నావు, ఇందులో సగభాగం కూడా నీ హస్బెండ్ అయినటువంటి విక్రమ్ గురించి ఆలోచించడం లేదు, ఇక మీదట ఎప్పుడూ కూడా తనను మోసం చెయ్యకండి అని అంటాడు. దానికి మాలిని కూడా ఖచ్చితంగా ఇక మీదట ఎప్పుడూ కూడా విక్రమ్ ని మోసం చెయ్యను అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కుక్కను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళినటువంటి విక్రమ్ ఇంటికి రావడంతో ఆ మాలిని పరిగెట్టుకుంటూ వెళ్లి విక్రమ్ ని కౌగిలించుకుని తనకు సారీ చెప్తుంది. విక్రమ్ ఎందుకు అడుగుతూ ఉంటాడు, అయితే మాలిని మాత్రం ఏం లేదు అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో తివారీ అండ్ గ్యాంగ్ ఇక మీదట మంచిగా ఆనందంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ఐశ్వర్య దగ్గర తివారీ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అప్పుడు ఐశ్వర్య వాళ్ళని చూసి అది సరే అసలు తివారీ ఎలా చనిపోయాడో కొంచెం చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న వాళ్ళు ఇప్పటికే నీకు చాలా ఎక్కువ చెప్పేశాము, ఇప్పుడంతా ఓపిక లేదు, రేపు ఎప్పుడైనా కలిసినప్పుడు ఆ విషయాలు చెప్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఐశ్వర్య ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పిన వాటి అన్నింటినీ కూడా కంప్యూటర్ లో నోట్ చేసుకుంటూ కంప్యూటర్ లో కూడా తివారీ గురించి ఏమైనా తెలుస్తాయేమని సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఈ ఐశ్వర్యకి తివారీ చనిపోవడానికి ముందు రోజు తన ఫ్రెండ్ అయినటువంటి నిహారిక దగ్గరికి థెరపీ కోసం వెళ్ళాడు అని తెలుస్తుంది. దాంతో ఐశ్వర్య వెంటనే నిహారికని కలిసి ఎంక్వైరీ చేస్తే ఏమైనా విషయాలు తెలుస్తాయి అని వెంటనే డాక్టర్ నిహారిక దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అయితే నిహారిక మాత్రం నేను చెప్పాల్సినవన్నీ కూడా పోలీసులకి చెప్పేశాను, ఇక మీదట ఎవరికి కూడా చెప్పవలసిన అవసరం లేదు అంటూ అక్కడి నుంచి కారులో వెళుతూ ఉంటుంది. అలా కారులో వెళుతున్నటువంటి నిహారిక కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు విజువల్ గా చూపిస్తూ ఉంటారు. నిజానికి తివారీ మరియు నిహారిక ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో తివారీ చనిపోవడానికి ముందు రోజు నిహారిక దగ్గరికి థెరపీ కోసం వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే ఈ తివారీ చాలా ఆత్మలతో మాట్లాడుతూ వాటితో కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాడు కదా. అయితే ఒక ఆత్మ మాత్రం ఈ తివారీని కొట్టడం, తివారీని టార్చర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి తివారీ థెరపీ కోసం నిహారిక దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇవన్నీ కూడా నిహారిక తలుచుకుంటూ ఉంటుంది. ఇక్కడ మనకు తివారీ ఎలా చనిపోయాడు అన్న విషయాన్ని మనకు విజువల్ గా చూపించడం మొదలవుతుంది. తివారీ ఒకరోజు ఎక్కడికో బయలుదేరి వెళ్ళడానికి
బ్యాగ్ మొత్తం కూడా ఫోన్ మాట్లాడుతూ సర్దుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అతని భుజం మీద ఎవరో చేయి వేయడంతో తను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి చాలా గట్టిగా అరుస్తాడు. దాంతో తివారీ మదర్ వెంటనే తివారీ దగ్గరికి వచ్చి ఏమైంది, నువ్వు ఓకే కదా అని అడుగుతూ ఉంటుంది. తివారీ ఏమీ లేదు, అంతా బాగానే ఉంది అని చెప్పడంతో తివారీ మదర్ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తివారీకి చాలా వింత వింత సౌండ్స్ అన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. దాంతో తివారీ వెంటనే స్నానం చేసి వద్దామని చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత ఆ బాత్రూంలో నుంచి వాటర్ బయటకు వస్తూ ఉండడంతో అది చూసినటువంటి తివారీ మదర్ బాత్రూంలో నుంచి వాటర్ ఎందుకు బయటకు వస్తున్నాయి అని అక్కడ వెళ్ళి తివారీని పిలుస్తూ ఉంటుంది. అయినప్పటికీ తివారీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. దాంతో కొంతసేపటికి తివారీ ఫాదర్ అక్కడికి వచ్చి బాత్రూమ్ డోర్ పగలగొట్టి చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే లోపల తివారీ అప్పటికే అనుమానాస్పదంగా చనిపోయి ఉంటాడు. దాంతో ఈ కేసు చాలా చర్చనీయాంశమై ఉంటుంది. అక్కడతో రెండవ ఎపిసోడ్ అయిపోతుంది. మూడో ఎపిసోడ్ స్టార్టింగ్ లో తివారీ అనుమానాస్పదంగా చనిపోయాడు కాబట్టి దాని గురించి ఒక బుక్ రాయాలి అని ఐశ్వర్య చాలా ప్రయత్నాలు చేస్తూ తన ఇంట్లో బుక్ ని రాస్తూ ఉన్న సమయంలో తన డోర్ ని ఎవరో కొడుతూ ఉంటారు. అయినప్పటికీ ఐశ్వర్య మాత్రం రెస్పాండ్ ఇవ్వదు. ఆ తర్వాత మళ్ళీ డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో ఐశ్వర్య నన్ను ఇప్పుడు ఎవరో కూడా డిస్టర్బ్ చెయ్యొద్దు అని అరవడంతో అప్పుడు డోర్ కొట్టడం సౌండ్ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత ఐశ్వర్య మళ్ళీ ఆ తివారీ ఫ్రెండ్స్ అందరినీ కలిసి విచారిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఐశ్వర్య శిల్ప అనే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి రాత్రి నువ్వే కదా తలుపు కొట్టింది అని అడుగుతుంది. అప్పుడు శిల్ప వెంటనే ఐశ్వర్యాన్ని చూసి మా అన్న సురేష్ నాకు అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు అని చెప్పడంతో ఆ మాటలో ఉన్న ఐశ్వర్య మీ అన్న సురేష్ ఎప్పుడో చనిపోయాడు కదా, ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడు, ఇదంతా కూడా నీ భ్రమై ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఐశ్వర్య మళ్ళీ తివారీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి విచారించడంతో వాళ్ళు మళ్ళీ కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతారు. స్టోరీ గతానికి వెళ్తుంది. తివారీ ఫ్రెండ్స్ అందరూ కూడా మధ్య తరగతి వాళ్ళు కావడంతో మన ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదు, కనీసం మన ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదు, ఏదో ఒక కేసు వస్తే డబ్బులు వస్తాయని ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ దగ్గరికి సిద్ధార్థ్ అని ఒక యువకుడు వస్తాడు. ఆ సిద్ధార్థ్ తివారీ అండ్ గ్యాంగ్ ని చూసి సార్ ఒకరోజు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కారులో వెళుతున్నాం. అలా వేగంగా వెళుతూ ఉన్న సమయంలో నాకు కారుకి అడ్డంగా ఒక అబ్బాయి ఆత్మ కనిపించింది. మా కారు ఆ అబ్బాయిని తొక్కించుకుంటూ వెళ్ళిపోవడంతో నేను సడన్ గా భయపడిపోయి ఎవరో ఒక అబ్బాయిని చంపేశామని గట్టిగా అరిచాను. కానీ మా ఫ్రెండ్స్ కారు ఆపి కిందకి దిగి చూడగా అక్కడెక్కడా కూడా ఎటువంటి డెడ్ బాడీ కూడా కనిపించలేదు. దాంతో అప్పటి నుంచి కూడా నేను చాలా భయపడుతూనే ఉన్నాను. కానీ ఆ తర్వాత మేము ముగ్గురం కూడా ఇంటికి వచ్చి ఇంట్లో పడుకుని ఉన్న సమయంలో మా ఇంటి డోర్ మొత్తం చాలా సౌండ్ చేస్తూ ఉంది. అలాగే బీరువాలో ఉన్న వస్తువులు మరియు బయట ఉన్న వస్తువులు అన్ని కూడా కింద పడిపోయి ఎక్కువ సౌండ్స్ చేస్తూ ఉన్నాయి. దాంతో నేను భయపడుతూ వెళ్లి చాలా భయంగానే బీరువాను ఓపెన్ చేయగా అక్కడ మేము ఎవరినైతే ఒక అబ్బాయిని గుద్దినట్లుగా నాకు అనిపించిందో సేమ్ అదే అబ్బాయి ఆత్మ బీరువాలో కనిపించింది అని అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి సిద్ధార్థ్ ఫ్రెండ్ కూడా తివారీని చూసి ఆ సమయంలో నాకు కూడా అక్కడ ఆత్మ కనిపించింది అని చెప్తాడు. దాంతో తివారీ అండ్ గ్యాంగ్ వెంటనే బయటకు వచ్చి సిద్ధార్థ్ వేసుకొచ్చినటువంటి ఆ కారు మొత్తం చెక్ చేస్తారు. కానీ అక్కడెక్కడా కూడా ఆత్మ కనిపించదు. అర్చిస్తే మరోపక్క సిద్ధార్థ్ ఫ్రెండ్ అయినటువంటి మూడో వ్యక్తికి ఇలాంటి వాటి మీద నమ్మకం లేకపోవడంతో తన ఇంటికి వెళ్లిపోయి ఉంటాడు. ఆ సమయంలో సిద్ధార్థ్ ఫ్రెండ్ పడుకుని ఉన్న మంచం కింద నుంచి ఒక బొంగరం తిరుగుతూ పక్కకు వస్తుంది. దాంతో నా మంచం కింద బొంగరం ఎక్కడి నుంచి వచ్చింది అని సిద్ధార్థ్ ఫ్రెండ్ వెంటనే తన మంచం కిందకు చూసుకోగా విచిత్రంగా అక్కడ ఆ అబ్బాయి ఆత్మ కనిపిస్తుంది. దాంతో ఒక్కసారిగా సిద్ధార్థ్ ఫ్రెండ్ చాలా భయపడిపోయి నిజంగానే నా ఫ్రెండ్స్ చెప్తుందో నిజమే, వాళ్ళకి నిజంగానే దెయ్యం కనిపించింది అని, తనకు కనిపించినటువంటి ఈ దెయ్యం గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాలి అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఐశ్వర్య శిల్ప మరియు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుతూ ఉన్న సమయంలో శిల్ప ఐశ్వర్యని చూసి మాట్లాడుతూ మా అన్నయ్య సురేష్ అనుమానాస్పదంగా చనిపోయాడు కదా, ఇప్పుడు మా అన్నయ్య సురేష్ నా కలలోకి వస్తున్నాడు, తను నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, చాలా సార్లు నాకు ద్రోహం అని చెప్తున్నాడు, నువ్వు మరియు మా అన్నయ్య ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు కదా, ఆ సమయంలో నువ్వు మా అన్నయ్య సురేష్ కి ఏమైనా ద్రోహం చేశావా అని అడుగుతుంది. అప్పుడు ఐశ్వర్య వెంటనే ఆ శిల్పాన్ని చూసి నేను మీ అన్నయ్యని చాలా సిన్సియర్ గా ప్రేమించాను, మీ అన్నయ్యకి నేను ఎటువంటి ద్రోహం చేయలేదు అని అంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి శిల్ప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శిల్ప అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఐశ్వర్య వెంటనే సురేష్ ఫోటోను చూసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఐశ్వర్య 32 సంవత్సరాల వయసులోని ఈ తివారీ అనుమానాస్పదంగా ఎలా చనిపోయాడు అనేది చాలా తీవ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు తివారీ గురించి ఒక సంఘటన గురించి చూపిస్తారు. తివారీ చనిపోవడానికి ముందు రోజు డాక్టర్ అయినటువంటి తన ఫ్రెండ్ నిహారిక దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్ళి నేను ఇంతకుముందు చాలా ఆత్మలతో మాట్లాడాను, కానీ ఇప్పుడు కొన్ని ఆత్మలు నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా కోపంతో రగిలిపోతున్నాయి, అవి నాకు కనిపిస్తున్నాయి, అందుకే థెరపీ చేయించుకోవడం కోసం మీ దగ్గరకు వచ్చాను అని చెప్పడంతో నిహారిక తివారీని చూసి ఈ విషయం నీ గ్రూప్ వాళ్ళకి చెప్పొచ్చు కదా అని అంటుంది. ఆ మాటలు విన్న తివారీ మాత్రం లేదు, ఈ విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా భయపడిపోతారు అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు గతంలో జరిగినటువంటి సంఘటనని చూపించడం జరుగుతుంది. సిద్ధార్థ్ అండ్ ఫ్రెండ్స్ వెంటనే తివారీ దగ్గరికి వచ్చి మేము త్వరలో ఒక ప్రాజెక్ట్ వర్క్
కోసం వేరే ఊరికి వెళ్ళాలి. మాకు ఈ బాబు దెయ్యం కనిపిస్తూ ఉంటే మేము సరిగ్గా ఆ వర్క్ కూడా చేయలేం, మీరే మాకు సహాయం చేయాలి అని చెప్పడంతో వీళ్ళకి ఎక్కడైతే దెయ్యం కనిపించిందో ఆ ప్లేస్ దగ్గరికి కారులో తివారీ అండ్ టీం వీళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటారు. సరిగ్గా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగానే సిద్ధార్థ్ అండ్ ఫ్రెండ్స్ కి ఆ బాబు ఆత్మ కనిపిస్తూ ఉంటుంది, కానీ తివారీ అండ్ గ్యాంగ్ కి మాత్రం కనిపించకుండా ఉంటుంది. దాంతో తివారీ వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక పల్లెటూరు దగ్గరికి వెళ్లి వీళ్ళకి కనిపిస్తున్నటువంటి ఆ బాబు గుర్తుల్ని చెప్తూ తన గురించి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి తివారీని చూసి, ఓ అతని పేరు భార్గవ్, ఆ బాబు ఒకరోజు బొంగరం ఆడుకుంటూ ఉండగా ఎవరో కారుతో యాక్సిడెంట్ చేసి చంపేశారు, వాళ్ళు కావాలని యాక్సిడెంట్ చేశారా తెలియకుండా చేశారా మాత్రం మాకు తెలియదు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి తివారీ ఆ భార్గవ్ కి మరి ఎవరో కూడా తెలిసిన వాళ్ళు లేరు అని తెలుసుకుని ఎక్కడైతే ఆ భార్గవ్ చనిపోయాడో మళ్ళీ ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఒక డివైస్ ని ఆన్ చేసి, నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతాను, వాటిలో అవును అంటే ఒకసారి లైట్ వెలిగేలా చెయ్యి, కాదు అంటే 2 సార్లు లైట్ వెలిగేలా చెయ్యి అని అంటాడు. ఆ వెంటనే తివారీ మాట్లాడుతూ, ఈ ముగ్గురైనా నీకు యాక్సిడెంట్ చేసి చంపేసింది అని అడుగుతాడు. దానికి కాదు అన్నట్లుగా 2 సార్లు లైట్ వెలుగుతుంది. ఆ వెంటనే తివారీ, ఈ ముగ్గురు వల్ల నీకేదైనా సహాయం కావాలని అడుగుతాడు. అప్పుడు కూడా కాదు అన్నట్లుగా 2 సార్లు లైట్ వెలుగుతుంది. దాంతో సిద్ధార్థ్ అండ్ ఫ్రెండ్స్ చాలా కోపంగా, మరి అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటూ చాలా కోపంగా అరుస్తూ ఉంటారు. దాంతో ఆ బాబు దెయ్యానికి కూడా చాలా కోపం వచ్చి అక్కడ ఉన్న డివైజ్లు మరియు కార్ లైట్స్ అన్ని కూడా వెలిగి సడన్ గా అన్ని పగిలిపోయేలాగా చేస్తాడు. ఇదంతా కూడా తివారీ టీమ్ లో ఉన్నటువంటి రాజన్ వీడియో షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తివారీ వెంటనే ఎక్కడైతే ఆ బాబు ఆత్మ కనిపిస్తుందో అక్కడికి వెళ్లి కూర్చొని అసలు నీ బాధ ఏమిటి అని తెలుసుకుంటాడు. ఇక్కడ ఆ బాబు ఆత్మ తివారీ చెవిలో ఏదో చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. సరిగ్గా అదే సమయంలో సిద్ధార్థ్ ఫ్రెండ్స్ లో ఒక వ్యక్తి ఒక పేపర్ ని తీసుకుని వచ్చి చూపిస్తూ, నిన్న మనం ఎక్కడికైతే క్యాంప్కి వెళ్ళాలనుకున్నాం కదా, ఆ క్యాంప్ దగ్గరికి మనం వెళ్ళాలనుకున్న బస్కి యాక్సిడెంట్ జరిగింది, చాలా మంది చనిపోయారు, మనం కూడా ఆ బస్సులో వెళ్ళి ఉంటే మనం కూడా చనిపోయే వాళ్ళం, బహుశా ఈ బాబు ఆత్మ మనం అక్కడికి వెళ్లకుండా మనల్ని కాపాడడం కోసమే ఈ విధంగా మనకు కనిపించింది అని అంటాడు. అప్పుడు తివారీ వెంటనే సిద్ధార్థ్ అండ్ ఫ్రెండ్స్ ని చూసి, ఇక మీదట ఈ బాబు ఆత్మ మీకు కనిపించదు, మీరు సంతోషంగా మీ పని చేసుకోండి అని అంటాడు. కానీ ఆ బాబు ఆత్మ తివారీ చెవిలో ఏం చెప్పింది అన్నది మాత్రం ఇప్పటికి కూడా రివీల్ చేయరు. అలా సిద్ధార్థ్ ఫ్రెండ్స్ వాళ్ళ సమస్యను పరిష్కరించడంతో సిద్ధార్థ్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ తివారీ గ్యాంగ్ లో జాయిన్ అవుతారు. అయితే అప్పటికే సిద్ధార్థ్ గ్యాంగ్ కి ఆర్థిక సమస్యలు స్టార్ట్ అయి ఉంటాయి. వాళ్ళ దగ్గర కనీసం ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా ఉండడంతో వాళ్ళ గ్యాంగ్ లోనే ఉన్న వాళ్ళు తివారీని చూసి, మనం ఒక పని చేద్దాం, ప్రజలకు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలకి పరిష్కారం చూద్దాం, దానివల్ల మనకు ఫండింగ్ వస్తుంది అని చెప్తారు. దాంతో అప్పుడే వాళ్ళకి ఒక శ్మశానంలో దెయ్యాలు ఉన్నాయని, అక్కడ సౌండ్స్ వస్తున్నాయి అని తెలుసుకుని డైలీ ఆ శ్మశానం దగ్గరికి వెళ్లి వస్తూ ఉంటారు. అయితే మొదట్లో వాళ్ళకి అక్కడ ఏమీ కూడా కనిపించవు. అయితే ఒకరోజు శ్మశానంలో నిజంగానే సౌండ్ వినిపిస్తూ ఉండడంతో అందరూ భయపడుతూ ఉండగా తివారీ మాత్రం అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక మహిళా దెయ్యం కూర్చుని ఉంటుంది. తివారీ వెంటనే ఆ మహిళా దెయ్యం దగ్గరికి వెళ్ళి, నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, నేను నీకు ఇక్కడికి సహాయం చేయడం కోసం వచ్చాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ మహిళా దెయ్యం వెంటనే తివారీ మీద అటాక్ చేసి ఆ తివారీ బాడీలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. దాంతో తివారీ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. దాంతో తివారీ ఫ్రెండ్స్ చాలా భయపడిపోతూ ఉండగా ఇంతలో తివారీ కళ్ళు తెరిచి వాళ్ళందరినీ చూసి ఏం కాలేదు అని అంటూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా తివారీ టీంలో ఉన్నటువంటి మేఘా ఆ జర్నలిస్ట్ అయినటువంటి ఐశ్వర్యకి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఐశ్వర్య వెంటనే మేఘాని చూసి, బాత్రూమ్ లో ఆ తివారీ చనిపోయాడు కదా, అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడా లేకపోతే ఏదైనా దెయ్యం అతన్ని చంపేసిందా, అసలు మీరు దేనిని నమ్ముతున్నారు అని అడుగుతుంది. ఆ మాటలో ఉన్నటువంటి మేఘా చాలా కోపంతో, నీకు నీ కంటెంట్ మాత్రమే ముఖ్యం, మా ఎమోషన్స్ నీకు అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయి తివారీ చనిపోయాడు అని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నిజానికి ఒకరోజు శ్మశానంలో ఒక దెయ్యం వచ్చి అతని శరీరంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది కదా, ఆ దెయ్యమే తనను చంపేసి ఉంటుంది అని మేఘ ఆలోచిస్తూ ఉంటుంది. తివారీ శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ దెయ్యం ఎవరు, ఎందుకు ఈ విధంగా చేసింది తెలుసుకోవాలి అంటే సెకండ్ పార్ట్ వీడియోని చూడాల్సిందే. పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు, ఆ రూమ్ని ఎందుకు తాయిత్తులతో బంధించి ఉన్నారు, ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయినటువంటి ఆ అమ్మాయి ఎలా మిస్ అయ్యింది, అసలు ఆ అమ్మాయి ఎందుకు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళింది, చివరికి అక్క తన సిస్టర్ని కాపాడిందా లేదా అన్నదే 2023లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మిస్సింగ్ గర్ల్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ పార్ట్ వీడియోలో ఇక్కడ వరకు వీడియోని క్లోజ్ చేసి రిమైనింగ్ ఎపిసోడ్ స్టోరీని సెకండ్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చేశాను. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో కూడా ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.